రిజర్వేషన్ల రాజకీయం కంది రామచంద్రారెడ్డి వీకెండ్ అనాలిసిస్. తెలంగాణ రాజకీయాలు మళ్ళీ వేడెక్కుతున్నాయి. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక, మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల చర్చలు ఊపందుకున్నాయి. అక్టోబర్ 8న హైకోర్టులో ఏం జరుగుతుందనే ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల రాజకీయం నిజంగా ఎవరికి కలిసి వస్తుంది? 69% రిజర్వేషన్లతో ఎన్నికలు సాధ్యమా? రాష్ట్రాల రిజర్వేషన్లకు రాజ్యాంగపరమైన శాస్త్రీయత ఉందా అనే అంశాలపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ రిజర్వేషన్లతో ఎన్నికలు జరగడం అసాధ్యమన్న అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఓవైపు గ్రౌండ్లో స్థానిక రాజకీయం జరుగుతుంటే పార్టీల అధిష్టానాలు జూబ్లీహిల్స్ బైపోల్పై ఫుల్ ఫోకస్ పెట్టినాయి. జూబ్లీహిల్స్ బైపోల్ ఫలితం తెలంగాణ రాజకీయాల్లో కీలకం కానుంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన మళ్ళీ ఆర్థిక స్థిరత్వం తీసుకొస్తుందన్న ఆశలు బలపడ్డాయి. తాజా రాజకీయ పరిణామాలపై ఏఎన్ఎన్ CEO సీనియర్ జర్నలిస్టు కంది రామచంద్రారెడ్డి విశ్లేషణ. ఒకసారి ఇది కూడా చూద్దాం మనం. ఇప్పుడు తెలంగాణ రాజకీయాలు ఊపందుకుంటున్నాయి. ఒకవైపు జూబ్లీహిల్స్ అసెంబ్లీ బైపోల్, మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు. నియోజకవర్గంలో 3.99 లక్షల మంది ఓటర్లు జూబ్లీహిల్స్లో భవిష్యత్తును నిర్ణయించబోతున్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ను అధికారికంగా ప్రకటించినప్పటికీ కాంగ్రెస్, బీజేపీ ఇంకా అభ్యర్థులను ఖరారు చేయలేదు. ఎంఐఎం అధినేత ఓవైసీ బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. అక్టోబర్ 8న తెలంగాణ హైకోర్టులో బీసీలకు 42% కోటా పెంపకంపై విచారణ జరగనుంది. గ్రామ వార్డు సభల్లో మొత్తం రిజర్వేషన్లు 67%కి చేరడంతో 50% మినహాయింపు ఉల్లంఘన ఆరోపణలు ఎదుగుతున్నాయి. కాంగ్రెస్ సర్కారు ఈజీఓను రక్షించుకోవడానికి రాజకీయ పార్టీల అఫిడవిట్లు సేకరిస్తుంది. 69% రిజర్వేషన్లతో ఎన్నికలు నిర్వహించడం సాధ్యమే అని ప్రభుత్వం భావిస్తుంది. కానీ హైకోర్టు దీనిపై ప్రశ్నలు లేవనెత్తింది. మరోవైపు సుప్రీంకోర్టులో కూడా దీనిని సవాల్ చేస్తూ కేసు పడింది. అక్టోబర్ 6న విచారణ జరగనుంది. పల్లె ఎన్నికలపై రిజర్వేషన్ల ఉత్కంఠ కొనసాగుతుంది. సుప్రీంకోర్టు, హైకోర్టులలో ఈ వారమే ఎన్నికలు జరుగుతాయో లేవో తేలిపోనున్నాయి. ఎన్నికలు జరిగినా వాయిదా పడ్డ ఫాయిదా రాష్ట్ర సర్కార్కి అన్న చర్చ జరుగుతుంది. రిజర్వేషన్లు కేంద్రం పరిధిలోని అంశం. పార్లమెంటు చట్టం ఆధారంగా రిజర్వేషన్లు ఏర్పడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఇష్టానుసారం చేయాలనుకున్న పార్లమెంటులో మారిస్తే తప్ప అది జరగని పని. ఇతర రాష్ట్రాల్లో అనేక మార్లు ఇలాంటి ప్రయత్నాలు జరిగి నిలిచాయి. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లు కులగణన అంశంలో ప్రదర్శించిన చిత్తశుద్ధిని అందరూ అభినందిస్తున్నారు. అన్ని రకాల ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో ముఖ్యమంత్రి చేశారు. హైకోర్టు ఆదేశాలు రావడంతో కాంగ్రెస్ బీసీల ఓటు బ్యాంకును బలోపేతం చేసుకోవచ్చు. బైపోల్లో విజయం సాధిస్తే రాజకీయ ఆధిపత్యం మరింత పటిష్టమవుతుంది. తెలంగాణలో బీసీ కమిషన్ సిఫార్సుల ఆధారంగా 42% పెంపు, కానీ జాతీయ మార్గదర్శకాలు 50% మించి అనుమతించవు. ఇక ఏపీ కథ. ఏపీలో చంద్రబాబు దూకుడు మీద ఉన్నారు. కూటమి పథకం కేంద్రం కూటమి ప్రభుత్వం కేంద్రం దన్నుతో ఆర్థికంగా కుదురుకునే ప్రయత్నాలు చేస్తుంది. ఏపీలో చంద్రబాబు పాలన ప్రజలను ఆకట్టుకుంటుంది. గత కొంతకాలంగా ఆర్థిక స్థితిపై ఆందోళన నెలకొనగా కేంద్రం నుండి రాబడుతున్న నిధులు, వస్తున్న పెట్టుబడులతో ఏపీ భవిష్యత్తుపై ఆశలు పెంచారు. పవర్ టారిఫ్ హైక్స్ ఆపేశారు. ఆటో డ్రైవర్లకు 15,000 సహాయం, సబ్సిడీలు క్లియర్ చేస్తున్నారు. 2047 కల్లా జిఎస్పి $2.4 ట్రిలియన్ లక్ష్యం వేశారు. విశాఖ అమరావతిలో పెద్ద ఎత్తున పెట్టుబడులు తీసుకొస్తున్నారు. సూపర్ 6, సూపర్ హిట్ అని సభలు జరపడంతో పాటు ప్రజల్లో పాజిటివ్ ధోరణి
బలపరచడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. జూబ్లీ హిల్స్ బైపోల్ తర్వాత రాజకీయాలు మార్పులు ఖాయంగా కనబడుతున్నాయి. అధికార కాంగ్రెస్ గెలిస్తే ఇక ఆ పార్టీ మరింత దూకుడుగా స్థానిక సమరానికి జిహెచ్ఎంసీ వార్కు రెడీ అవుతుంది. కాంగ్రెస్ బలపడితే స్థానిక ఎన్నికల్లో ఆధిక్యం, బీఆర్ఎస్ విజయం అయితే ప్రతిపక్షంగా బలం. బీజేపీ అభ్యర్థి ఎవరో త్వరలో తేలనుంది. ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో విభజనకు దారితీస్తాయి. రిజర్వేషన్ వివాదం కాంగ్రెస్కు ఓటర్ల మద్దతు తెచ్చిపెట్టవచ్చు, కానీ హైకోర్టు నిర్ణయం కీలకం. తెలంగాణలో ఈ రాజకీయ తుఫాను రాబోయే ఎన్నికల ఆకృతిని మార్చవచ్చు. ఒక దుబ్బాక, హుజురాబాదు, మునుగోడు ఎన్నికల తరహాలో జూబ్లీ హిల్స్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. ఇక అందరూ అటే చూస్తున్నారు. మరి ఇక జూబ్లీ హిల్స్.